మీరు ప్లాట్లు చేస్తే మీరు రెడీ చేస్తే మీరు ఇప్పుడు వచ్చి ఎవరి ప్లాట్ ఎవరి హద్దులు చేసి మీరు రెడీ చేసి మీరు రమ్మంటే అందరూ వస్తాం. అదేవిధంగా మీరు యూ కాంట్ బుల్డోజ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్. మీరు ఇలా వచ్చి టైం మీరు అసలు ఇవ్వాల్సి మీరు అందరూ మీ ఎంఆర్ఓ గారు రమ్మని ప్రతి వాడికి అక్కడే ఇవ్వండి, మీరే ఇవ్వండి, మీ చేతులతో ఇవ్వండి. మేము వద్దంటలేదు కదా, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అన్నా. మీకు అర్థం కావట్లా, దీంట్లో డ్రామాలు లేవు. ఫెయిర్ గేమ్ అలాగదన్నా, ఫెయిర్ గేమ్ ఆడుతున్నాం. మీ ఎంఆర్ఓ చేతి మీద ఒక్కొక్కరికి 60 బెనిఫిషరీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి మీరే ఇవ్వండి. ఇచ్చి వాళ్ళ పొజిషన్ వాళ్ళకి అప్ చెప్పారనుకోండి, మీరు ఒక టైం పీరియడ్ పెట్టి ఆ టైం పీరియడ్ వాళ్ళు ఖాళీ చేయాలంటే వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారని చెప్పి ఇది 100సారి చెప్తున్నాం మేము. ఓకే, దీనికి ఏదో పంచాయతీలు పెట్టేసి అది ఇవన్నీ అసలు అవ్వన్నా, బెదిరించాము. మీకు పీస్ఫుల్ గా మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. మేము మాకు ఇచ్చేంద్ర బాబు మేము వెళ్ళిపోతాం అనుకుంటే మీరు ఇంకా దాని గురించి బుల్డోజ్ చేయడం ట్రై చేయడం దేనికన్నా అసలు అవసరంగా మీరు అలా కదండి. మీ ఎంఆర్ఓ గారు మీరు ఆ ప్లాట్లన్నీ మీరు పొజిషన్ అప్ చెప్తానికి ఎప్పుడు పిలిపిస్తారు చెప్పండి? అప్పుడే వస్తారు. మీరు వాళ్ళ పొజిషన్ వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు విదిన్ 2 days లో వాళ్ళు మొత్తం వెకేట్ చేసుకుని వెళ్ళిపోతారు. మీరు పొజిషన్ అప్ చెప్పి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేసి మీ చేతులతో మీరే ఇవ్వండి, అవుట్ రైట్ రాయల్ గా ఇచ్చేయండి. తప్పే ఉంది దాంట్లో. ఇదో ఇది ఎక్స్ ది, ఇది వై ది, ఇది జెడ్ ది, ఇది ఏది, ఇది బీది, ఇది సి అని చెప్పి వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చేసుకుంటారు కదా, ఇబ్బంది ఉంది. మేము రెడీ అన్నాం, వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ పొజిషన్ అప్ చెప్పండి అన్న. పొజిషన్ అప్ చెప్పకుండా మేము ఇస్తామంటే వాళ్ళకి ప్యానిక్ అవుతారు కదా. అలా వాళ్ళ పొజిషన్ ఎక్కడ అలాగదన్నా, వాళ్ళ పొజిషన్ ఎక్కడ చీపీయకుండా అదేంటో తెలియకుండా మీకు ఖాళీ చేసేయండి వెళ్ళిపోండి అని హడావుడు సృష్టించుకుంటే ఎందుకు అలా రప్చర్ చేసుకున్నారు ఇష్యూని? ఐ స్పీక్ టు కావాలంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడతారు. ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరూ వాళ్ళు వెళ్తా అన్నారు. మీరు మీతో మాట్లాడిన తర్వాత నేను అదే విషయాన్ని వాళ్ళు కన్వే చేశా. మీరు ప్లాట్లు మనం పొజిషన్ తీసుకున్న తర్వాత మనందరం కావాలంటే స్వచ్ఛందంగా చేద్దామని చెప్పాం. ఓకే అనుకున్నాం. మీరు దాని గురించి ఏమన్నా ఇప్పుడు ఆలోచించాలని వాళ్ళు పెట్టి ఏం చేస్తారు? నేను పంచాయతీలో వచ్చి ఏం చేస్తారు? ఏం చేయగలరు? మీరు ఇస్తామంటే ఇచ్చి మీ చేతితో మీరే ఇవ్వండి, ఇచ్చి చేయండి. అది పలానా డేట్ నాడు ఎప్పుడు పెడతారో చెప్పండి, మీ ఇష్టం. ఎట్ యువర్ కన్వీనియన్స్. మీ ఆర్టీఓ గారు వస్తారా, మీరు వస్తారా, లేకపోతే ఎంఆర్ఓ గారు వస్తారా, జేసీ గారు వస్తారా, ఎవరు వస్తే వాళ్ళ చేతుల మీదకి ఇవ్వండి. మాకేం ప్రాబ్లం లేదు. మీ ఎమ్మెల్యే వస్తా అన్నాడు, మీ ఎమ్మెల్యే చేతి మీదకి ఇవ్వండి, మాకేం ప్రాబ్లం లేదు తీసుకుంటానికి. అదేంగా మీ ఎమ్మెల్యే అలాగే 10 రోజుల వరకు రాడు, ఎక్కడ బావాడి అటు ఇటు తిరుగుతున్నాడు కదా. ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళ పొజిషన్ వాళ్ళకి అప్పు చెప్పి మీకు ఏది కావాలంటే చేసుకోండి అంతే. వాళ్ళ పొజిషన్ ఇవ్వకుండా వాళ్ళకి అప్పు చెప్పకుండా వాళ్ళు చేయకుండా నోటి మాటల మీద లేకపోతే చేతి మాటల మీద అలా కదన్నా. అవును, ఎప్పుడు పెడతారు ప్రోగ్రాము? వాళ్ళందరూ తీసుకెళ్లి ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇదిగో అమ్మ ఇది నీ ప్లాట్ ఇది నీ ప్లాట్ అని ఎప్పుడు అప్పు చెప్తారు చెప్పండి. ఆ డేట్ లో పెట్టుకోండి, మీకేం ఇబ్బంది ఏముంది? మీరు ఎప్పుడు పెడతారు? మీ దగ్గర రెడీ అయిపోయిందమ్మా, మీకు తెలుసా విషయం. వాళ్ళకు కూడా అప్పు చెప్పేసి వాళ్ళు కూడా పిలిచి అప్పు చెప్పేయండి, ఇబ్బంది. వాళ్ళు ఏమంటారంటే రెడీ చేస్తున్నారు చేయండి, వస్తా వేరేదా నాకు ఒక 40 నిమిషాలు